వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో అది కేవలం ఆయన కృప అని నమ్మి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుతున్నాను. మీరందరూ కూడా దేవునిలో విశ్వాసంలో ఆయురారోగ్యాలతో సంతోషంగా సుఖ సంతోషాలతో అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉండాలని మానదైన ప్రార్థన. నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమామయును కృపామయును దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మధ్యాహ్న కాల సమయంలో మీ పాత్రకు వచ్చినాడైనా ఈ వాక్యాన్ని వివరించినప్పుడు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మనటి గొప్ప దయచేసి నాతో మాతో మాట్లాడి నాయన మమ్మల్ని ఇంకనూ ఎలాగా విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి మాకు నేర్పించి మహిం పొందమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతిముఖలంగా ఏడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి అయిన దినాల్లో ఈ భూలోకంలో ఆయన మనుష్యుడిగా జీవించిన దినాల్లో ఆయన జీవితంలో దేవునికి చేసిన తీవ్రమైన ప్రార్థనలు మరియు ఆయన తండ్రికి చూపిన పరిపూర్ణ శక్తిని వివరిస్తుంది. ఆయన భూలోకంలో జీవించినప్పుడు మరణాన్ని జయించడానికి ఈ వచనం మనకి చెప్పబడుతున్నది ఏంటంటే దేవునికి చేసే తీవ్రమైన ప్రార్థన మరియు ఆయన తండ్రికి చూపిన పరిపూర్ణ శక్తిని వివరిస్తుంది. చూసారా, ఆయన మనుషుడిగా దేవాది దేవుడైనప్పటికీ భూలోకంలో జన్మించి జీవించినప్పుడు ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవారు. మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారు, ఉదయకాలం చేసేవారు. ఇవన్నీ మనం చూసుకున్నాం చాలాసార్లు, అనేక మంది ద్వారా విని ఉంటాం. కానీ అదే చెప్తున్నారు అనమాట. శరీరధారి అయిన దినంలో మహారోదనంతో చాలా వేదన పడుతున్నాడు. చాలా కన్నీళ్లతో ఆయన హృదయ విదారకంగా హృదయం నుండి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా, ఎందుకు తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడ్డాడని వాక్యం చెప్తోంది. యేసుక్రీస్తు ప్రభు వారు మానవ రూపంలో మనుషునిగా భూమిపై జీవించిన కాలాన్ని ఇది సూచిస్తుందన్నమాట. ఆయన కూడా మనలాగే శ్రమలు పడ్డట్టుగా కష్టాలు అనుభవించినట్లుగా ఇక్కడ చూస్తాం. ఆయన బిగ్గరగా ఏడ్చాడట, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఈ వచనం గెత్సేమనే తోటలో ఆయన తన శిలువ మరణానికి ముందు పడిన తీవ్రమైన వేదనను మరియు దేవునికి చేసిన హృదయపూర్వకమైన మొర ఇది తెలియచేస్తుంది. ఆ మొరని తెలియచేస్తుంది. ఈ మరణం నుండి ఎలాగ అవమానకరమైన మరణం నుండి నన్ను రక్షించు ప్రభు. అయినప్పటికీ ఆయన ఆ మరణానికి దాన్ని అప్పగించద్దు అంటలేదు. నీ చిత్తం జరుగుమని ఆయన చిత్తానికి అప్పచెప్తూ దాన్ని ఎలాగా విజయం పొందాలి ఆ మరణానికి అని తీవ్రమైన వేదనతో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏడుపుతో కన్నీళ్లతో ఈ మరణానికి ముందు ఆయన ప్రార్థన చేసినట్టు తీవ్రమైన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. హృదయంలోంచి వచ్చింది ప్రార్థన. చూడండి, మనం కూడా కొన్నిసార్లు హృదయంలోంచి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాం. ఏం తోచని పరిస్థితుల్లో, ఎటు తోచని పరిస్థితుల్లో, సమస్యలు, సోదరులు, వేదనలు ఉన్నప్పుడు మనము హృదయంలో నుంచి దేవుని సన్నిధిలో మనం ఏడుస్తూ ఉంటాము. అంతేకాకుండా మనం మన రక్త సంబంధికుల వద్ద కూడా వేదనతో ఏడుస్తూ ఉంటాం. ఈ మరణ భారాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆయన ఎంతగానో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి కఠినమైన పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? భారంతో ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా? హృదయపూర్వకంగా మొరపెడుతున్నామా? ఈయన మనకి మాదిరి చూపించారు. హృదయపూర్వకమైన ప్రార్థన మొర చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుల, మనల్ని మనం పరీక్షించుకుందాం.
మన సమస్యల్లో మనం దేవుని వైపు చూస్తున్నామా, పరిస్థితుల వైపు చూస్తున్నామా, ఎవరైనా సహాయం చేస్తారని వారి వైపు చూస్తున్నామా, మనం పరీక్షించుకుందాం. తండ్రిపై ఆధారపడ్డాం. ఈయన పూర్తిగా తను పంపిన తండ్రిపై ఆధారపడినట్లుగా చూస్తున్నాం. ఎందుకు ఆధారపడ్డారు? మరణం నుండి తను రక్షింపగల సమర్థుడై ఆయన. తండ్రి అయిన దేవాదేవుడు మరణాన్ని నుంచి తప్పింపగల సమర్థుడు కాబట్టి ఆయన వైపు, ఆ దేవుని వైపు, తండ్రి అయిన దేవుని వైపు చూస్తూ ఆయన పూర్తిగా ఆయనపై ఆధారపడి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం పూర్తిగా ఆధారపడుతున్నామా, దేవునిపై ఆధారపడుతున్నామా, మనం పరీక్షించుకుందాం. దేవునికి భయపడట భక్తి మాట. దేవునికి భయపడడం అంటే భక్తి, భయం రెండు కలిగి ఉండాలి. ఆయన భక్తిని బట్టి, అంటే భక్తి అంటే దేవునిపై గల గౌరవం, భయం కారణంగా ఆయన ప్రార్థన ఆలకించబడింది. ఆయన భయభక్తుల కారణంగా ఆయన ప్రార్థన ఆలకించబడింది. దీని అర్థం దేవుని చిత్తానికి తలవంచడంలో ఆయన చూపిన సంపూర్ణ విధేయత. ఈ అర్థం ఏంటంటే, ఆయన ప్రార్థన ఆలకించబడింది అంటే దేవుని చిత్తానికి తలవంచడంలో ఆయన చూపిన సంపూర్ణమైన విధేయతగా సూచిస్తోంది అన్నమాట. ఈ వచనం యేసుప్రభు మనలాగే బలహీనతలు, కష్టాలు అనుభవించినప్పటికీ ప్రార్థన ద్వారా దేవునిపై ఎంతగా ఆధారపడ్డాడో చూపిస్తుంది. ఎప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని శోధిస్తూనే ఉన్నారు. ఆయన ఏం చేసినా ఆయన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు, ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. ఇలా అవమానాలు, నిందలు ఆయన అనేకమైన పడినప్పటికీ, బలహీనతలు, కష్టాలు అనుభవించినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా దేవునిపై ఎంతగా ఆధారపడి జీవించాడో మనం చూడగలుగుతున్నాం. అందుకే ఆయన మనల్ని అర్థం చేసుకునే గొప్ప ప్రధాన యాజకుడు. అందువల్లనే ఆయన శ్రమ పడ్డాడు, బలహీనతలు ఉన్నాయి, బలహీనతలు జయించాడు, ఆ బలహీనతలు జయించాడు, ప్రార్థన చేశారు, కష్టాలు అనుభవించారు. బలహీనతలు, కష్టాలు, సోదరులు, సాతాను ఎన్నో కల్పించినవన్నీ ఆయన ప్రార్థన ద్వారా జయించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది మనకి మాదిరి చూపిస్తుంది. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారే మరి ఈ భూలోకంలో కష్టాలు, సోదరులు అన్నీ అనుభవించడానికి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ద్వారా జయించినప్పుడు, ప్రియ సహోదరుడా, మనం ఎలా ప్రార్థన చేయాలి? ఈ సమస్యలు, సోదరులు, కష్టాలు, బాధలు, బలహీనతలు, అనేకమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అనేకమైన పరిస్థితులు మనం తట్టుకొని నిలబడాలంటే మనకి మాదిరిగా గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థనలను, ఆయన మాదిరి చూపిన విధానాన్ని మనం గుర్తుపెట్టుకొని, జ్ఞాపకం చేసుకొని, మన ప్రతి పరిస్థితిపై ఆయనపై ఆధారపడడం నేర్చుకోవాలి. మొదటగా ఆయన్ని ప్రార్థించడం నేర్చుకోవాలి. రెండవదిగా ఆయనపై ఆధారపడడం నేర్చుకోవాలి. దేవునిపై గౌరవం, భయం, భక్తి, ఆయన చేస్తాడనే నమ్మకం, ఆయన చూసుకుంటాడనే భయభక్తులు, గౌరవం కలిగి ఉండాలి. ప్రార్థన చెయ్యాలి. ఆ పరిస్థితిని దాటడానికి మన శక్తి సరిపోదు. మనం విజయం పొందాలంటే ప్రార్థన చెయ్యాలి. ఈ పరిస్థితులన్నిటి గుండా నాకు సహాయం చేయి ప్రభా, నేను కలవరపడుతున్నాను ప్రభా, నేను సందేహపడుతున్నాను ప్రభా, నేను అపనమ్మకం కలిగి ఉన్నాను ప్రభా, ఎటుతోచని పరిస్థితిలో ఉన్నాను ప్రభా, నాకు ఈ పరిస్థితి నుండి విడుదల దయచేయి అని విశ్వాసం దయచేయి, శ్రమగా ఉండే కృపను గురించి నాలో కలవరాన్ని తీసివేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల నుండి ఆయన గొప్ప సహాయం నీకు అందిస్తాడు, విడుదల ఇస్తాడు. నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి నీకు అనేకమైన కార్యాలు నీ పట్ల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగిపోవాలని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అభివృద్ధి పాదనకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నాయన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. క్లుప్తంగా కొన్ని విషయాలు నాయన మేము ఎలాగ ప్రార్థించవలనో, ఎలా ఆధారపడవలనో మీరు మాదిరి చూపించారు. శరీరధారి అయిన దినముల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు, యాచనలు చేసినట్లుగా నాయన భయభక్తులు కలిగి ఉన్నందువల్ల మీరు అంగీకరింపబడ్డారు. మీరు విజయం పొందారు తండ్రి, మరణాన్ని జయించారు తండ్రి, మృత్యుంజయుడే లేచారు ప్రభా. ఆ ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మా పరిస్థితులన్నిటిలో జయం పొందాలంటే
ప్రార్థనా జీవితం మీ మీద ఆధారపడి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేసే ప్రార్థనాత్మని ప్రతి పరిస్థితిలో విజయం పొందే కృపను మాకు అనుగ్రహించి మహింపదువని మీ మీద ఆధారపడడం మాకు నేర్పించుకొని మీ ప్రియకుమారుడు వారి రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కులుగా ఎడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. మీ గురించి మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. ఆమేన్.